కూర్చొని నేను మాట్లాడొచ్చాను. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్న మా సోదరి కవిత గారు, అన్నానన్నది కాబట్టి నేను సోదరిని సంబోధిస్తున్నానమ్మా, ఏమనుకోవద్దు. అలాగే ఈనాటి వక్తలు పెద్దలు డాక్టర్ కేశవరావు గారు, కల్లూరు భాస్కరం గారు, మా సోదరి వాణి ఇప్పుడే మాట్లాడింది, అలాగే మహేష్ గారు, మహేష్ బిగేల గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిత్రులందరికీ, అలాగే పివి అభిమానులందరికీ నమస్కారం. పివి గారు మనకు జ్ఞాపకం రాగానే రెండు విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఒకటి, ఆయన సాహిత్యంలో సాధించిన అద్భుతమైన విజయాలు, ఒక సాహిత్యపరుడిగా మనకు దర్శనమిస్తాడు. ఇంకోటి ఏమిటంటే రాజకీయ దార్శనికత. ఈరోజు ఈ రెండు అంశాలు ఈ సంస్థ వాళ్ళు ఈ అంశాల మీద మాట్లాడాలని చెప్పారు. ఇందాక ఈ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు చెప్పినట్టు పివి గారిది 360 degrees పర్సనాలిటీ. ఎన్ని గంటలన్నా మాట్లాడవచ్చు. అన్ని గంటలు లేవు కాబట్టి బహుశా రెండు అంశాలు మాకు ఇచ్చి ఈ అంశాల మీదనే మాట్లాడమని చెప్పిందేమో. ఈ రెండు అంశాల మీద మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా 2-3 గంటలు పడుతుంది. కానీ అంత టైం నేను తీసుకోను, 10-15 నిమిషాల్లోనే ముగిస్తాను నేను. ఆయన సాహిత్యం ఎప్పుడు ఏదో టైంపాస్కొని ఎప్పుడు అనుకోలేదని. సాహిత్యానికి ఒక పర్పస్. అదేం పర్పస్ అని అంటే, సాహిత్యం ద్వారా ప్రజల్ని మేల్కొల్పాలి, వారిని ఉత్తేజపరచాలి, వారిని చైతన్యవంతులు చేయాలి అన్నది అనే ఉద్దేశం. 1940లో ప్రారంభించారు ఆయన సాహిత్య ప్రస్థానం. ఆ 40 దశకం ఎలా ఉండిందో అందరికీ తెలుసు. అప్పుడు స్వామి రామానంద తీర్థ గారు వారి ఆధ్వర్యంలో నిజాం వ్యతిరేక పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయం అది. ఆ కాలంలో వారినందరినీ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, వాళ్ళని ఉత్తేజపరచడానికి ఆయన కొన్ని అద్భుతమైన కథలు, కథానికలు రాశారు. అందులో ముఖ్యమైనది గొల్లరామవైన, అలాగే నీలం రంగు పట్టు చీర, అలాగే మానవమానాలు, గేయాలు, ఇవన్నీ హృదయానికి హత్తుకునే విధంగా, ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఆయన రచనలు సాగాయి. ఇది 40 దశకంలో ఆయన రాసిన ఆయన రచనలు అవి. కానీ 60, 70, 80 ఆ ప్రాంతంలో కొన్ని రచనలు చేశారు. అప్పుడు ఆయన వ్యవస్థలోకి చేరారు. ఆయన మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు రాసినవి కొంచెం వేరే విధంగా ఉన్నాయి. అప్పుడు కూడా కథలు రాశారు. అప్పుడు కూడా కథనికలు, నవలలు అన్నీ కూడా రాశారు. అప్పుడు రాసిన వాటిల్లో వ్యవస్థలో ఉన్న లోపాలు,
వ్యవస్థలో ఉన్న కుళ్ళును, సమాజంలో జరుగుతున్న అవకతవకల గురించి ఆయన ఎన్నో రచనలు చేశారు. అందులో ముఖ్యమైనది మంగయ్య అదృష్టం, ది మినిస్టర్. దాకా మా సోదరి వాణి చెప్పినట్టుగా కొన్ని కథానికలు ఇటీవల కాలంలో దొరికినాయి మాకు ఆయన ఆర్కైవ్స్లో. అద్భుతమైన కథలు అవి. 3 పేజీలు 4 పేజీలు ఉన్న ఎంతో పర్పస్ఫుల్గా యూస్ఫుల్గా ఉన్న కథలు అవి. అంటే రాజకీయాలకు సంబంధించిన అవి కథలైనా అందులో హాస్యం, వ్యంగ్యం ఇవి రెండింటిని మేళవించి అద్భుతంగా రాశారు. అవి అతి త్వరలో ప్రజల ముందు తీసుకొస్తాం. దాంట్లో మినిస్టర్ అని ఒకటి, అలాగే ఫర్గాటన్ సూట్ కేస్ అని, బ్యాలెట్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ ద బ్యాలెట్ అని, గెస్ట్ అని, ఇలాంటి 5-6 కథలు దొరికాయి. మంగయ్య గారి అదృష్టం అయితే మీరు అందరూ చూసి విని ఉంటారు, చదివి ఉంటారు. అద్భుతమైన కథానికంటే ఆ సమకాలీన సమయంలో జరుగుతున్న వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు, అప్పుడున్న అంటే రాజకీయాల్లో జరుగుతున్న అవకతవకల గురించి చాలా చక్కగా ఆయన అందులో వర్ణించడం జరిగింది. అవి ఆ కాలంలో రాశారు, అంటే 60, 70, 80 ప్రాంతాల్లో. లేకపోతే ఆయన రాసిన ఇన్సైడర్ అన్నది ఒక విధంగా చెప్పాలంటే ఆయనది ఆత్మకథ అనేది. ఆయన ఒప్పుకోరు. ఆయన ఎప్పుడు అంటారు దిస్ ఇస్ ఫిక్షన్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దాట్ అంటారు. కానీ అది సగం ఫిక్షను, సగం నాన్ ఫిక్షన్. అది ఖచ్చితంగా అందులో ఉన్న ఆనంద్, ఆ పాత్ర ఆయనది. అందులో ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, అలాగే ఒక తత్వవేత్త, ఈ 2 కోణాలని ఈ పుస్తకం ద్వారా ఆయన ఆవిష్కరించారు. రాజకీయం అనే దీపం కింద ఉన్న చీకటి కోణాలని ఆయన ఈ పుస్తకం ద్వారా అందించారు. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా కొన్ని పుస్తకాలు రాశారు, ముఖ్యంగా అయోధ్య గురించి. దట్ వాజ్ అ ఫ్యాక్చువల్ సిచ్యువేషన్. ద మోస్ట్ ఆథెంటిక్ బుక్ ఏదైనా ఉంది అయోధ్య మీద అని అంటే పివి గారు రాసింది. అంటే దాదాపు 2-3 సంవత్సరాలు, అంటే ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్స్ వ్యూ పాయింట్, అదిలో అయోధ్యలో ఏం జరిగింది, ఘటనాక్రమం ఎలా జరిగింది, పొద్దున్నే సాయంత్రం ఎట్లా జరిగిందని, పూర్వాపరాలు ఎలా ఉన్నాయి, అన్నీ చక్కగా వర్ణించారు దాంట్లో. అది చదివితే అసలు ఇంకెక్కడ ఏది చదవాల్సిన అవసరం ఉండదు, అంత అద్భుతంగా రాసిన పుస్తకం అది. లేకపోతే పీఠికలు, విశ్లేషణలు, అంటే సాహిత్య విశ్లేషణలు అనేకాలు ఉన్నాయి. అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం మన జ్ఞాపకం వస్తుంది. ఆయన చదువుకున్నది ఏమిటి? బీఎస్సీ సైన్స్ స్టూడెంట్. ఆయన చదువుకున్నది ఖగోళ శాస్త్రం. చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథమెటిక్స్. ఆయన జీవితంలో అత్యున్నతమైన స్థానానికి ఏ రంగాల్లో వెళ్ళారు? ఒకటి రాజకీయ రంగం, ఇంకోటి సాహిత్య రంగం. అసలు నేను చదువుకున్న ఆయన చిన్నప్పుడు అనుకునేవారట, ఎప్పుడు నేను సైంటిస్ట్గా వెళ్ళి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సెటిల్ కావాలని. ఒకసారి నాకు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నేను సైంటిస్ట్గా ఏదో ప్రయోగాలు చూసుకుంటూ అక్కడ నేను సెటిల్ అవుదామని అనుకున్నాను. ఏదో నాకు తెలియకుండానే ఐ గాట్ ఇన్ టు పాలిటిక్స్, ఐ స్ట్రేడ్ ఇన్ టు పాలిటిక్స్. ఆయన చెప్పింది అది మాట, ఆయన వాడిన మాట స్ట్రేడ్ ఇన్ టు పాలిటిక్స్ అని. కాబట్టి అంటే ఆయనకు చాలా హృదయానికి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్స్ ఏది? ఖగోళ శాస్త్రము, మ్యాథమెటిక్స్. ఈ 2 సబ్జెక్ట్స్లో ఆయన ఇంకా కృషి చేయగలిగితే, కలిగి ఉంటే బహుశా అద్భుతమైన సైంటిస్ట్ అయ్యేవాడేమో. ఇప్పుడు ఏం తెలియంటే ఊరికి నేర్చుకున్నది ఏది? సాహిత్యం అన్నది ఆయన ఒక సిలబస్ లాగా ఏదో లిటరేచర్ సబ్జెక్ట్స్ కాదు ఆయనది. ఆయన ఏంటంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న వివక్షకి, అంటే అప్పుడు తెలంగాణలో జరుగుతున్న అణిచివే ధోరణికి ఎదురుగా నిలిచి ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి సాహిత్యం పట్ల ఆయనకి ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి
ఆ ఇంట్రెస్ట్ ద్వారా ఆ స్థాయికి వెళ్ళాడు. వేరు మన మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ పిఎస్సి తర్వాత ఎల్ఎల్బి చేశారు. వెళ్ళడానికి కూడా దానికి ఎందుకు వెళ్ళారంటే ఇక్కడ ఏదో మన అదేమిటి నేషనల్ సాంగ్ వందే మాత్రం పాడడం, ఆయన రసికేట్ కావడం, మహారాష్ట్రకు వెళ్ళడం. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మరాఠీలో ఆ మరాఠీ సాహిత్యాన్ని అద్భుతంగా ఆయన అధ్యయనం చేశారు. అంటే టు అండర్స్టాండ్ ద కంటెంపరీ సిచ్యువేషన్ అండ్ లిటరేచర్ అండ్ ఈవెంట్స్, ఇక్కడే కాదు మొత్తం ప్రపంచంలో విషయాలు తెలుసుకోవడానికి సాహిత్యం పట్ల ఆయనకి ఆసక్తి కలిగింది. ఆ సాహిత్యం పట్ల ఆ కృషిని జోడించి ఆ స్థాయికి వెళ్ళగలిగాడు. సరే, ఇక పాలిటిక్స్లో రావడం మనందరికీ తెలిసింది. రామానంద తీర్థ గారి శిష్యరికం చేయడం, నిజాం వ్యతిరేక పోరాటంలో ఆయన పాల్గొనడం, తర్వాత ఆయన స్వామీజీ రాజకీయాల్లో తప్పుకోవడం, అయినా ఒక గురువుగా ఈయన్ని తీర్చిదిద్దడం, ఇవన్నీ చారిత్రాత్మక ఘట్టాలు, అన్నీ తెలిసిన విషయాలే. ఆయన ఏకంగా ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళడం అన్నది, ఈ తెలంగాణ గడ్డలో పుట్టి తెలుగువాడై ఆ స్థాయికి వెళ్ళడం అనేది మనందరికీ గర్వకారణం. ఖచ్చితంగా దానికి స్వామి రామానంద తీర్థ గారు చేసిన కృషి అమోఘం అని చెప్పాలి మనం. అలాగే ఆయన పివి గారిలో ఒక నిరంతరమైన విప్లవకారం ఉండేవాడు. ఆయన ఏ స్థాయికి వెళ్ళినా, ఎన్ని విజయాలు సాధించినా ఆయన ఎప్పుడు నిరంతర విప్లవకారుడే. ఈ విప్లవ తత్వం ఆయనలో ఉంది కాబట్టి మార్పు కోసం ఇప్పుడు ఆయన ప్రయత్నం చేశారు, కృషి చేశారు. అంటే he never got satisfied with what was around. He was never a status quoist. He always wanted things to change. ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు, మనకు వచ్చిన వ్యవస్థ మనం రూపొందించుకున్నది కాదు, ఎప్పుడో బ్రిటిష్ వారు వాళ్ళ అవసరాలకు రూపొందించుకున్న వ్యవస్థ ఇది. మనం అది యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్న విధి విధానాలు మనకు సరిపోవు. ఈరోజు స్వతంత్ర దేశంలో ఉన్న ఒక సగటు మనిషికి న్యాయం జరగాలంటే ఆ విధి విధానాల్లో మార్పులు రావాలి, నిబంధనలు మార్పులు రావాలి. ప్రతి శాఖ ఆయన చేపట్టిన ప్రతి శాఖలో ఆయన మార్పులు చేశారు, కొత్త ఊపిరి నింపారు. ఇందాక మా సోదరి చెప్పింది, జిఎల్సి శాఖ నుండి ప్రారంభమైంది ఆయన సంస్కరణల పర్వం. దాదాపు 30 సంవత్సరాలు ఎన్నో మజిలీలు దాటుకుంటూ భూ సంస్కరణలు మజిలీ, అలాగే లుక్ ఈస్ట్ పాలసీ, ఎడ్యుకేషన్లో మార్పులు, అలాగే చివరికి ఆర్థిక సంస్కరణలు దాకా దాదాపు 32-33 సంవత్సరాలు జరిగింది ఆయన ఈ ప్రక్రియ. ప్రతి శాఖలో ఒక కొత్త పంథాన్ని, ఒక కొత్త ఊపిరిని నింపిన వ్యక్తి పివి నరసింహరావు గారు. దీనికి వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ దాట్? ఇన్స్పిరేషన్ ఈజ్ చేంజ్. తప్పకుండా చేంజ్ చేయాలి. చేంజ్ చేసి మనకు ఈ కాంటెంపరీ సిచ్యువేషన్స్కి, కాంటెంపరీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా విధి విధానాలు ఉండాలన్నది ఒక ఇన్స్పిరేషన్. దానివల్ల 32-33 సంవత్సరాలు ఆ పంథాలో నడిచారు ఆయన పివి గారు. సరే, ఆయన అద్భుతమైన కాంట్రిబ్యూషన్ మాత్రం మనందరికీ తెలిసిందే ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు అంటే ఆ కాలంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అవి తీసుకొచ్చారన్నది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఆయనలో ఒక గొప్ప గుణం ఉండింది, టు కన్వర్ట్ ఎ క్రైసిస్ ఇంటూ అడ్వాంటేజ్. ఇది అందరం మనం నార్మల్గా ఏమవుతుందంటే చిన్న క్రైసిస్, చిన్న ప్రాబ్లం రాగానే మనం ఢీలపడిపోతాం. ఆయన అట్లా కాకుండా ఒక వినూత్నంగా ఆలోచించేవాడు. ఒక క్రైసిస్, హౌ టు మేక్ దాట్ యాజ్ అన్ ఆపర్చునిటీ, యూజ్ దాట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అన్నది ఆయన, దాట్స్ అన్ ఇన్నేట్ క్వాలిటీ ఆఫ్ మిస్టర్ నరసింహారావు. దానివల్లనే ఆ ఆర్థిక సంస్కరణలు అప్పుడు తీసుకురాగలిగాడు. అప్పుడు 1991 ఉన్న పరిస్థితుల్లో పీపుల్ వేర్ రెడీ టు లిజన్ టు హిమ్, పీపుల్ వేర్ రెడీ టు బైట్ ద బుల్లెట్. అది హీ హెస్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ టు సెల్ ఎకనామిక్ రిఫార్మ్స్. అది ఆయన సాధించిన అద్భుతమైన విజయం.
ఇంకోటి అద్భుతమైన విజయంగా నేను పరిగణించేది ఏమిటంటే, అప్పటి వరకు ఒక డిఫరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ అయి ఉండింది దేశం అంతా. అంటే మస్జిద్ ఇష్యూ అని, మండల్ ఇష్యూ అని, ఇలాంటి రకరకాల ఇష్యూస్, అలాగే ఎకానమీ వాజ్ ఇన్ డోల్డ్రమ్స్. అన్నిటినీ పక్కకు జరిపి ఫోకస్ అంతా ఎకానమీ తీసుకొచ్చింది. అది పివి గారి అద్భుతం విజయంగా నేను భావిస్తాను. సరే, ఆర్థిక విధానాల వల్ల, ఆర్థిక సంస్కరణల వల్ల ఎంత గొప్పగా దేశం మారిందన్నది మనందరికీ ఈరోజు తెలిసింది. ఈరోజు ప్రతి సగటు మనిషి జీవితంలో ఆర్థిక సంస్కరణల ప్రభావం మనం చూస్తున్నాం. మా సోదరు చెప్పింది సెల్ ఫోన్ అని. సెల్ ఫోన్ ఒక్కటే కాదు, బ్యాంకింగ్ రిఫార్మ్స్, ఏవియేషన్ రిఫార్మ్స్, గోల్డెన్ క్వార్టర్లేట్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటాం. దానికి బీజాలు పడ్డాయి పివి గారి సమయంలోనే. అలాగే మీరు కొత్త 4 కార్లు కానీ, మంచి కొత్త కార్లు కనబడ్డాయి అనుకోండి, పివి గారు కనబడతారు అక్కడ. అంతకుముందు 2 కార్లు ఉండేవి మనకు, ఒకటి ఫియట్, ఒకటి అంబాసిడర్. అలాంటిది ఇంత అద్భుతమైన మార్పు ఆయన తీసుకురావడం అన్నది అది ఆయనకే సాధ్యం, అనితర సాధ్యం. అలాగే ఒక విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, 1991లో తలసరి ఆదాయం 7,000, 8,000 ఉండింది. ఇప్పుడు 1,20,000 రూపాయలు తలసరి ఆదాయం. అంటే ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది మన దేశం. అలాగే కాకుండా 25 కోట్ల మంది ఈరోజు పేదరికం నుండి బయటపడ్డారంటే కేవలం పివి గారి ఆర్థిక సంస్కరణలు ఇది కారణమని ఖచ్చితంగా మనం చెప్పాలి. కాబట్టి ఇంత అద్భుతమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకునే అవకాశం తెలంగాణ జాగృతి మా సోదరి కవిత గారు కల్పించారు. వారికి ధన్యవాదాలు. అలాగే అద్భుతమైన కార్యక్రమం సంవత్సరం పొడుగున ఇది శత జయంతి కార్యక్రమం జరపాలని సీఎం గారు సంకల్పించడం నిజంగా ఆయనకి జోహార్లు. ఖచ్చితంగా ఆయన మేమందరం రుణపడి ఉన్నాం వారికి. ఇది ఎవరి కోసమని కాదు, ఆయన చేసిన సేవలే కానీ, ఆయన సాధించిన విజయాలు కానీ వచ్చే తరం బాగుపడాలి. వారందరికీ ఇది ఒక మంచి అవకాశం. మనకి సంవత్సరం పొడుగున ఆయన అధ్యయనం చేయడానికి, ఆయన ఆలోచనల్ని మనం అర్థం చేసుకోవడానికి, ముందు తరాలకు అందించడానికి. కాబట్టి మరోసారి కవిత గారికి, జాగృతి సంస్థ